నంద్యాల జిల్లా శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని ఓ గదిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబం గత నెల 28న శ్రీశైలం వచ్చి రూమ్ తీసుకుంది. 3 రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో దుర్వాసన రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా 3 మహిళలు బాత్రూంలో, 2 పురుషులు ఫ్యాన్ కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. మృతులను సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. సత్రం నిర్వాహకులు నిబంధనలు పాటించలేదని దేవస్థానం ఈవో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానం దగ్గర వడ్డేరాజుల సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ 3, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. వచ్చి ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరాజ్ సత్రం రూమ్ నెంబర్ 11లో ఉన్నారు రెంట్ తీసుకొని. ఈ సత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునేదానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు డైలీ 800 రూపాయలు తీసుకొని. కానీ ఈ రోజు ఉదయం 8:30 గంటలకు సత్రం వాళ్ళు మా 1 టౌన్ SI సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా SI సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. చూస్తే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్ కు చీరతో ఊరి వేసుకుని చనిపోయి ఉన్నారు. మళ్ళీ లోపలిపై బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ 3 లైన్ గా చీరంతా పైన గోడకు కట్టేసి ఆ చీరతో ఊరి వేసుకొని చనిపోయినారు. దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్ గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి SI గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి 2 సిస్టర్స్ కూడా పెళ్లి అయ్యి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారనే ఒక ఆలోచనతో ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు మా మల్లికార్జున CSO గారు దేవస్థానం తరఫున మేము పంచాయతీదార్స్ ఈ చట్టం నుండి పనిచేసే మేనేజర్స్ అందరూ కలిసి చూసినాము. మొత్తం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పినారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. అయితే అన్ని యాంగిల్లో విచారణ పూర్తి చేసి పూర్తి దర్యాప్తు చేస్తూ వాళ్ళకి తప్పకుండా న్యాయం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం.